హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ రాంబాబు శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి సొరకాయతో కర్రీ చేస్తున్నా అండి. ఇది రోటీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది. ఆనపకాయ, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, టమాటో, ఆనియన్ వీటన్నింటినీ కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్లో అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి. శనగపప్పులో కాస్త వాటర్ని పోసి కాసేపు నానబెట్టండి. ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో మీరు సన్నగా చీలుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేయండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కాస్త వేగినప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో కాస్త ఉల్లిపాయలన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు కూడా లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తున్న దాంట్లో మీరు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కానీ టమాటా ముక్కలు కానీ వేటినైనా సరే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చి టమాటా పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఈ టమాటా ముక్కలను కూడా దీంట్లోకి యాడ్ చేయండి. దీనిలోకి మీరు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ లేదా సొరకాయ ముక్కలను కూడా దీంట్లో వేయండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలపండి. ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టి కాసేపు అలా మగ్గించండి. ఈ మగ్గుతున్న దాంట్లోనే మనం ఆల్రెడీ నానబెట్టిన ఈ శనగపప్పు మిశ్రమాన్ని కూడా దీంట్లో యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలపండి. దీంట్లో పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ సొరకాయ ముక్కల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఈ కర్రీలోకి కాస్త వాటర్ని తక్కువగానే యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కాస్త ధనియాల పొడి లేదా జీరా పొడిని కూడా యాడ్ చేసుకోండి. కావాలనుకునే వాళ్ళు గరం మసాలాను కూడా వేసుకోండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపి ఈ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే కాస్త నీరుని పోయండి. ఆల్రెడీ ఆనపకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కాస్త తక్కువే పోయండి. ఇలా పోసిన మిశ్రమాన్ని అంతా కూడా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచండి. ఒక 2-3 విజిల్స్ వస్తే ఈ ఆనపకాయ ముక్కలతో అయిన కర్రీ మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది చాలా తొందరగానే ప్రిపేర్ అవుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం లేదు. కుక్కర్ లిడ్ కాసేపు అయినాక చూసినట్టయితే ఇగో మనకి కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది. కర్రీ ఇంత లిక్విడ్గా అవసరం లేదనుకునే వాళ్ళు ఇంకా వాటర్ని కాసేపు పోయేంత వరకు కూడా ఉడికించండి. ఆనపకాయ కర్రీ రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో అయినా రోటీల్లో తింటే చాలా బాగుంటుంది.